ఈ వీడియోలో నేనైతే మీకు టాప్ 10 మహేంద్ర సింగ్ వికెట్ కీపింగ్ అయితే చూపిస్తాను. టాప్ 10 2016లో ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్. బంగ్లాదేశ్ వాళ్ళ ఊపిరి అయితే ఆగిపోతుంది. వాళ్ళ ప్రాణం అయితే అరచేతిలో పెట్టుకొని ఆడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ 2 బాల్స్ లో 2 రన్స్ అయితే తీయాలి. లాస్ట్ బాల్ కి వచ్చింది ఇంకా 2 రన్స్ అయితే తీయాలి. సో తీసే మూమెంట్ కి మహేంద్ర సింగ్ ధోని అయితే ఆయన చేతిలో ఉన్న ఒక గ్లౌజ్ అయితే తీసేసి ఎందుకంటే త్రో వేయడానికి ఇంకా వికెట్ లేనికి ఒక సింహం లెక్క నిలబడ్డాడు. సో బాల్ అయితే బౌన్స్ వస్తుందని తెలుసు. సో అది రాగానే ఎట్లా 2 రన్స్ తీయాలి. అంత కూల్ ఉండి ఆ వికెట్లు అయితే తీశాడు. సో చూడండి, మీరు ధోని ఫ్యాన్ కదా, ఇంకా వీడియోని ఎందుకు లైక్ చేసుకోవాలి? వీడియోని లైక్ చేసుకొని ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకెన్నో వస్తాయి, మర్చిపోకుండా చేసుకోండి. ఈ మ్యాచ్ అయితే బ్యాటింగ్ శ్రీలంక వర్సెస్ ఇండియా అయితే అవుతుంది. ఇది ఒక ఓడిఐ మ్యాచ్ అన్నమాట. బ్యాటింగ్ అయితే రంగనాథ్ అయ్యర్ చేస్తున్నాడు, బౌలింగ్ అయితే రవీంద్ర జడేజా అయితే చేస్తున్నాడు. అండ్ లాస్ట్ ఒక్క బాల్ అయితే ఉన్నది. సో ఆ బాల్ జడేజా చేసిన బాల్ రంగనాథ్ అయ్యర్ అయితే మిస్ అయితే చేసింది. కానీ ధోని జస్ట్ వికెట్ ని కొట్టినట్టు జస్ట్ యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. ఎందుకంటే యాక్టింగ్ చేస్తే ముంగట ఉన్న బ్యాటర్ అయితే ఆగమవుతాడు, కంట్రోల్ తప్పి ముంగటికి వెళ్తాడని చేసిండు. అయినట్టే ఆయన అనుకున్నట్టే ఆగమై ఆ లోపలికి వెళ్ళి బయటకు అయితే వచ్చాడు. సో రాగానే ధోని అయితే నిమిషంలో అవుట్ అయితే చేశాడు. సో అవుట్ అయితే ఇచ్చేసి టాప్ 8 ఇదైతే ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే అవుతుంది అనమాట. ఫస్టే ధోని ఇందులో ఇంత తెలివిగా ఇంత ప్లాన్ గా చేశాడు చూడండి. ఫస్టే క్రికెటర్ బ్యాట్స్మెన్ వెనుక నుంచి రష్మన్ బ్యాట్స్మెన్ అండ్ రవిచంద్ర అశ్విన్ అయితే బౌలింగ్ అయితే చేస్తున్నాడు. రవిచంద్ర అశ్విన్ కి అయితే చెప్పాడు ఫస్ట్ బౌల్ అయితే ఇట్ సైడ్ అయ్యు అని, మీరు చూడొచ్చు వీడియోలో సిగ్నల్. అండ్ బ్యాటర్ అయితే ముంగడికి వెళ్తాడు అని చెప్పేశాడు, సిగ్నల్ ఇచ్చాడు. సో ఇంత తెలివిగా చూడండి. అట్లా అని ఎట్లా చెప్పాడో ధోని అలాగనే అయింది. బ్యాట్స్మెన్ అయితే అవుట్ అయ్యాడు, ముంగటికి వెళ్ళాడు, బాల్ అయితే దాకింది. సో ఇది ఇంత అది ఉందో చూడండి. టాప్ 7 లో సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య మ్యాచ్ అయితే అవుతుంది. జస్ట్ 50 balls లో 4 runs అయితే తీయాలి. ఇక్కడ ధోని కెప్టెన్సీ అయితే బయటకు వచ్చింది. చూడండి ఇంత తెలివిగా, ఇక్కడ ఒక వికెట్ ఉంది. సో 50 runs లో 4 runs అయితే తీయాలి. ఇక్కడ ఫీల్డింగ్ అయితే చేంజ్ చేశాడు, ఎందుకంటే ఒక 4 కొట్టి ఖతం చేద్దామని పటన్ అయితే అక్కడ పెట్టాడు. సో క్యాచ్ అయితే వచ్చింది డైరెక్ట్ గా. సో అర్థం చేసుకుని ఎంత తెలియదు. అండ్ తర్వాత బ్యాట్స్మెన్ అవుట్ అయిన తర్వాత ఇంకొక బ్యాట్స్మెన్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాట్స్మెన్ అయితే సింగిల్ తీసుకుందాం, ఎందుకు 6 కంటే కష్టం అవుతుంది, 4 అంటే కష్టం అవుతుందని సింగిల్ అయితే కొట్టాడు. సో అక్కడ మళ్ళీ చేంజ్ చేసాడు. ఆ ప్లేస్ లో యువరాజ్ సింగ్ అయితే పెట్టాడు పట్టణం ప్లేస్ లో. అక్కడ డైరెక్ట్ అయితే క్యాచ్ అయితే వెళ్ళింది. సో ధోని ఉంటే ఐదనే సాధ్యమే. ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా మ్యాచ్ అయితే అవుతుంది వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఆస్ట్రేలియాలో. అప్పట్లో ఆస్ట్రేలియాలో అయితే రిక్కీ క్రిస్టల్ లైడెన్, అసలు ఆస్ట్రేలియాను ఓడియాలి అని అంటే చాలా కష్టం, అసలు పాసిబుల్ కాని పని. కానీ ఆ ఆస్ట్రేలియానే వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఓడించి అయితే చూపించాడు ధోని. సో ఎప్పుడైతే మ్యాచ్ గెలిచిన తర్వాత రోహిత్ శర్మ అయితే సెలబ్రేట్ చేసుకోవడానికి చూస్తున్నాడు. ఇక్కడ చూడొచ్చు మీరు, అక్కడ ధోని అయితే సెలబ్రేట్ చేసుకోవద్దు, అట్లా ఇయ్యకు అని చెప్పాడు. ఎందుకంటే ఎవ్వరు ఎక్కడ ఒకళ్ళు పెద్ద ఒకళ్ళు చిన్న ఎవ్వరు ఓడించలేరు, ఇది కష్టమైంది అది అనుకోవద్దు అని వాళ్ళకు ఒకటి చెప్పాలి అని ధోని అయితే సెలబ్రేట్ చేసుకోవద్దు అని రోహిత్ శర్మ అయితే ఆపాడు. సో ఆ మ్యాచ్ గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్స్ అందరూ ధోని క్యాప్టెన్స్ అయితే మెచ్చుకున్నారు. ఎంతో పెద్ద ప్లేయర్లు 2008లో రిక్కీ క్రిస్టల్ లైడెన్ వీళ్ళున్న టీమ్ ను ఓడించాలంటే చాలా కష్టం, అలాంటి వాళ్ళని ఓడించారు. సో వీడియో అయితే మీకు నచ్చితే లైక్ అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.